రైట్. ప్రస్తుతం అల్లు అరవింద్ కూడా చించలగూడ జైలు వద్దకు చేరుకున్నారు. అలాగే అల్లు అర్జున్కి సంబంధించిన వాహనాలు అవన్నీ కూడా జైలు లోపలికి వెళ్ళాయి. ప్రస్తుతం మరి కాసేపట్లోనే ప్రొసీడింగ్స్ ప్రారంభమై పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు ఒక అరగంట సమయం తర్వాత అల్లు అర్జున్ చించలగూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ చించలగూడ జైలు నుంచి మా ప్రతినిధి రాధిక అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధిక, మరి కాసేపట్లో హీరో అల్లు అర్జున్ రిలీజ్ కాబోతున్నారు చంచల్గూడ జైలు వద్ద. ఇప్పటికే హడావిడి మొదలైంది. అల్లు అర్జున్ అభిమానులంతా కూడా చంచల్గూడ జైలు వద్ద చేరుకుంటున్నారు. అయితే నిన్న 4 గంటలకు మొదలైన క్వాష్ పిటిషన్ కి సంబంధించిన వాదనలు పూర్తి చేసుకున్న తర్వాత దాదాపుగా 2 గంటల పాటు క్వాష్ పిటిషన్ కి సంబంధించిన విచారణ కొనసాగే నేపథ్యంలో ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ రావడంతో ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ నిన్న రాత్రి కొంత ప్రాసెస్ డిలే అవ్వటము, ఒరిజినల్ కాపీస్ అన్ని కూడా జైలు అధికారులకు అందకపోవటంతో ఈ విడుదల అనేది కొంత జాప్యం అనేది అయినట్టుగా అర్థమవుతుంది. అయితే అధికారులు రాత్రి సమాచారం అందించినప్పటికీ కూడా ఉదయాన్నే మళ్ళీ ఇటు అభిమానులంతా కూడా చంచల్గూడ జైలు వద్దకి చేరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే కుటుంబ సభ్యులు కొంతమంది ఇక్కడికి జైలు వద్దకి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ ప్రాసెస్ కి సంబంధించి అంతా కూడా కంప్లీట్ అవుతున్నట్టుగా మనకి ఇన్సైడ్ నుంచి వస్తున్న సమాచారం అయితే అందుతోంది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న మనం చూసాము, ఉదయం నుంచి కూడా ఒక హై డ్రామా లాగా కంప్లీట్ గా ఇంటి దగ్గర అరెస్ట్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం, అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ అని, ఉస్మానియా హాస్పిటల్ అని వైద్య పరీక్షల కోసం కొంత హైడ్రామా నడిచిందనే చెప్పుకోవాలి. ఎటకేలకు ఇటు గాంధీ హాస్పిటల్ వద్ద వైద్య పరీక్షలన్నీ కూడా కంప్లీట్ చేసుకుని దాదాపు 1 గంట పాటు గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్ ఉండటము, అక్కడి నుంచి నేరుగా ఇటు నాంపల్లి కోర్టుకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఇటు కోర్టు తీర్పు ఇవ్వటము, ఆ తర్వాత 4 గంటలకి క్వాష్ పిటిషన్ కి సంబంధించిన వాదనలు మొదలై దాదాపుగా 6 గంటల వరకు కూడా, 10 నిమిషాలు తక్కువ 6 గంటల వరకు కూడా ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించిన వాదనలు అయితే కొనసాగాయి జస్టిస్ శ్రీదేవి ఆధ్వర్యం నేతృత్వంలో. అయితే ఇక్కడ క్వాష్ పిటిషన్ లో ముఖ్యంగా వాళ్ళు వినిపించిన వాదనల్లో 105 అనే సెక్షన్, ఇది ప్రేరేపితంగా ఒక మర్డర్ చేయాలనే ప్రేరేపితంగా ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది తప్పితే 105 సెక్షన్ అనేది అల్లు అర్జున్ కి వర్తించదు అని చెప్పి ఆయన తరఫున న్యాయవాదులు అయితే వాదనలు వినిపించారు. ఆ తర్వాత సంధ్య థియేటర్ కి సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించిన న్యాయవాదులు కూడా వారి తరఫున వాదనలు వినిపించారు. అంటే డైరెక్ట్ గా వాళ్ళు ఈ ఆవిడ రేవతి చనిపోవటానికి ప్రేరేపించిన వాళ్ళు కాదు, ఒక మాబ్ ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడము, అక్కడ కొంత తొక్కిసలాట జరగటము. రైట్ రాధిక, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ప్రస్తుతం అల్లు అర్జున్